గురియకు అవసరమైన వాటి కొరకు మన ద్వారానే దేవునికి ప్రార్థించడానికి మనలోనే మనతోనే ఉన్నారు. ఇప్పుడు మనం చూడబోయే ఈ నాటక ద్వారా మానవుల మీద దురాత్మలు ఏ విధంగా ప్రభావితం చూపుతాయో అలాగే మనం వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒక చిన్న ఉదాహరణగా చూద్దాం. సాతాను సైన్యమా, నమస్కారం. అలాగే పొట్టు పాప, నీకు ఏం కావాలరా? పెద్ద గురువు గారిని కలవాలండి. కాస్త వేచి ఉండు. గురువు గారు ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు. ఇంతకీ నీ పేరేంట్రా? నా పేరు సిగరెట్ పాపం. ఇంతకీ నీ పేర్లు ఏంటండి? మాకు ఒక పేరేం లేదురా, అవసరం బట్టి మారుతూనే ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి లోక ఆశలను లోక భోగాలను చూపులతో వెళ్ళాం. అందుకే నా పేరు పలుకులు, ఆడి పేరు పలుకులు, ఆడి పేరు కులుకులు. సర్వలోక నాశక, బహు భయంకర కారక, అవిశ్వాసుకు జనకుడా, అబద్ధపు ప్రేమిక, అబద్ధపు ప్రేమిక, లూసిఫరు నామధేయక, స్వాగతం సుస్వాగతం. ఈ సృష్టి, ఈ ప్రపంచం, ఈ సమస్త మానవాళి ఈనాడు నా స్థితిలో ఉంది. కానీ మధ్యలో ఆ క్రీస్తు వచ్చి సిలువనెక్కి చనిపోతే నేను కూడా చనిపోయానని కొందరు అనుకుంటూ నేను కేవలం ఇప్పుడు నా తోకొక్కటే ఆడిస్తున్నానని అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న వారందరూ నేను సృష్టించే పాపాలకు బానిసలు. ప్రతి ఒక్కరి ఆత్మను నాతో పాటే నాతో ఉండే బహు సుందర ఎర్రనైన ప్రదేశములకు అంచే నరకములకు తీసుకెళ్లాలని ఎంతో మందికి లోకాశలను లోక భోగాలను చూపించి నా వశము చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయంలో అబద్ధం, మోసం, దొంగతనం, స్వార్థం, కోపం వంటి వ్యసనాలకు వచ్చి నా వశం చేసుకుంటున్నాను. కానీ ఇంకా కొంతమంది నా మార్గానికి మారడం లేదు. అందుకే మహారాక్షస సైన్యమా, మేల్కొని ప్రతి ఆత్మను జీవించే వ్యక్తిని నాశనం చేయండి. వారి ప్రాణాలకు ఉసుగు తెప్పించి నా వద్దకు తీసుకురండి. ఇదే మన తక్షణ కర్తవ్యం. నమస్కారం. ఓ పుట్టి పాపమా, నీ పేరేంటి? నీవు ఎలా వచ్చింది నాకు వినాలనుందిరా. ఎందుకంటే ఇంత చిన్న పాపాన్ని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అన్ని పెద్ద పాపాలే. గురువు గారు, మీకు చెప్పడం కాదండి, నేను మీకు చూపిస్తాను. ఒరే విజయ్, ఈ రోజు మన కాలేజీ లాస్ట్ డేట్ కదా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అంటో నాకు చాలా బాధగా ఉందిరా. అవునరా, నాకు కూడా నిశ్శబ్దం చాలా బాధగా ఉందిరా. ఒరే, ఆఖరిసారి మనం అంతా కలిసి చిన్న కూల్ డ్రింక్ పార్టీ పెట్టుకుందాం రా. సరేరా. ఒరే, అంతమంది కూల్ డ్రింక్ ఎందుకురా, మనము పెద్దలు అవుతున్నాం, సరదాగా దొంగతారండి. ఒరే, దగ్గొస్తుందేమోరా. ముందు దగ్గు వస్తుందిరా, ఆ తర్వాత మజా వస్తుంది, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారా. గురువు గారు, నేను ఇలా పుట్టానండి. బేష్ బేష్, మరీ ఇంకా పొట్టిగా ఉన్నావేమరా.
వాడి చేత ఈ లోకంలో ఉన్న సమస్త చెడ్డ అలవాట్లను అలవాటు చేసి వాడిని పాడు చేయలేదా? గురువు గారు మరి ఏంటంటే అది 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 ఏమిటి అది అది సరిగ్గా చెప్పు. ఇంతలో మా నాన్న వచ్చాడు గురువు గారు. వచ్చి విజయ్, ఏంట్లోనూ ఇది నువ్వేదో బాగా చదువుతామని కదా హాస్టల్లో వేసింది, మరి ఇలాంటి చెడు అలవాట్లు నేర్చుకుంటున్నావా? నాన్నగారండి, సారీ అండి, ఇలాంటివి ఇంకెప్పుడు చేయనండి. అమ్మాయి శృతి, విజయ్ వచ్చాడు. వస్తున్నాను అత్తయ్య గారు. ఎరా నాన్న, ఎలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? ఎన్నాళ్ళయిందో నేను చూసి. ఏంటండి అలా ఉన్నారు? ఏమైనా అయిందా? గెర్షము, ఏమైందిరా అలా ఉన్నా? ఏమీ లేదమ్మా, మన విజయ్ గారు ఈరోజు కాలేజీలో సిగరెట్ కాల్చాడు. ఏంటి నాన్న, అలాంటి చెడ్డ అలవాట్లు నేర్చుకోకూడదు. గెర్షము, నువ్వేం కంగారు పడుకు. వీడు ఇప్పటి వరకు మనతో లేడు కదా, అలాగే కుటుంబ ప్రార్థన కూడా లేదు. సర్లే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా బిడ్డ విజయ్ని క్షమించండి తండ్రి. తన యవ్వన కాలంలో ఎలాంటి పాపానికి చోటు ఇవ్వకుండా కాపాడండి తండ్రి. ఆమేన్. అలా వాళ్ళు ఇంకా మీద కూర్చుని చేయాలండి. వాళ్ళు ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత తెల్లటి పెద్ద ఆకారంతో పెద్ద కత్తి పుచ్చుకుని నన్ను తరుముకుంటూ వచ్చిందండి. నాకు వెంటనే భయం వేసి నేను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇంకా ఈ మానవులు ఏదో విధంగా నన్ను అంతం చేసి ఆ ప్రార్థనను మరవలేదా? ఎంతో మంది భక్తులను పడగొట్టాను. సంసోనును వ్యభిచారం అనే బాణం వేసి నాశనం చేశాను. అననీయ సప్పేరాలను ధనాశ అనే బాణం, సొలొమోను వంటి జ్ఞానిని లోకాశలు చూపి లొంగదీశాను. ఇన్ని కథలు నా గురించి రోజు వింటూ కూడా నాకు మొక్కకుండా ఇంకా గొర్రెల కాపరికి ఎందుకు వీరు ప్రార్థన చేస్తారు? వాని చేతుల్లో రక్తం తప్ప మరి ఏమీ లేదు. అదే నా చేతులలో సుఖభోగాలు, లోకానందం ఉంది. ఒరే పలుకులు వెలుకులు, మీరు వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న వారికి ఒకరంటే ఒకరికి ఇష్టం పోయేలా నా ప్రభావం వారి మీద ఉండేలా చేయండి. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో చూస్తాను. అమ్మ నమస్కారం అమ్మా. మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మా, పని చేసుకుని బ్రతుకుతాను. నాకెవరూ లేరమ్మా. నీ పేరేంటే? నా పేరు ముత్యమమ్మ. పెట్టుకో పెట్టుకో, పండుగ పెట్టుకో, నీకు బాగా చేసి పెడుతుంది. అమ్మేది? మీ అమ్మగారు కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్ళారండి. సరే గాని ఈరోజు జీతం ఇచ్చారు, అమ్మ వచ్చాక ఇచ్చే. అలాగేనండి. అమ్మా, అయ్యగారు ఎక్కడ పని చేస్తారమ్మా? స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తారు. అమ్మా, అయ్యగారు ప్రతి నెల పెద్దమ్మ గారికి జీతం ఇచ్చేస్తారమ్మా. మీకు ఒక్క పైసా కూడా ఇవ్వరమ్మా? నాకెందుకే, అత్తయ్య గారే మా ఇంట్లో ఏం కావాలో చూసుకుంటారు. అదేంటమ్మా, పెళ్ళయ్యాక బాబు గారు మీకు జీతం ఇవ్వాలి గాని పెద్దమ్మ గారికి ఎందుకమ్మా? నేను మాట చెప్తాను అనుకోండి, ఈ ముసలోళ్ళు ఇంకెంతకాలం చూసుకుంటారమ్మా? మీరు బాగా చదువుకోలేదా? మీకు ఇల్లు చెక్కబెట్టే జ్ఞానం లేదా? అన్నీ మీ చేతిలోకి తీసుకోవాలమ్మా. నాన్న చూడండి, మా అత్తయ్య నించోమంటే నించుంటది, కూర్చోమంటే కూర్చుంటది. అన్నీ మీరు చెప్పాలంటాను గారు. ఆలోచించు, బాగా ఆలోచించు. ఈ ఇంటికి యజమానురాలు నువ్వే. ఆలోచించు, బాగా ఆలోచించు. అవును కదా, నేనే కదా చూసుకోవాలి. చెప్తాను. ముత్యం, ముత్యం, అమ్మగారు చెప్పండి. ఇదిగో ఈ కూరగాయలు లోపల తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఇంతకీ శృతి ఏది?
అది అమ్మగారు, మీ అబ్బాయి గారు జీతం తెచ్చి అమ్మకి ఇవ్వన్నారండి. సరే అని చెప్పి శృతి గారు జీతం తీసుకొని ఎవరికో ఫోన్ చేసి బయటకు షాపింగ్కి వెళ్దామని అన్నారండి అమ్మగారు. అదేంటి షాపింగ్కా? అవునమ్మగారు, ఫోన్లో ఇంకేమన్నారంటే, ఇంకా ఎంతకాలం ఈ ముసలి దాని దగ్గర ఉండాలి, కష్టపడేది నా భర్త, ఇంకా ఈవిడెందుకు మా మధ్య అని కూడా అన్నారండి అమ్మగారు. పెళ్ళయ్యాక ఈ ఇంటి బాగోకులు నేనే చూడాలి అని కూడా అన్నారండి అమ్మగారు. ఈ ముసలిదాన్ని వృద్ధాశ్రమంలో వేసేస్తే పోలే అని కూడా అన్నారండి అమ్మగారు. అలా అందా? పోనీలే కదా, కూర సరిగ్గా ఉండడం రాకపోయినా ఏమీ అనకుండా ఊరుకున్నాను. కానీ ఇన్ని మాటలు అంటుందా? చెప్తాను దాని పని, ఇంటికి రాని. అడుగు అడుగు బాగా అడుగు 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 బాగా అడుగు. నీ కోడపిల్ల డబ్బంతా ఏం చేసింది అడుగు. అలా కూర్చుంటూ ఎందుకు, అలా చూస్తావు, బాగా అడుగు అడుగు. ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్కి. షాపింగ్కా? అబ్బాయి జీతం ఇచ్చాడా? ఇచ్చాడు కాబట్టే వెళ్ళాను. ఆ డబ్బుతో మనకు కావాల్సిన వస్తువులు కొందామని, అలాగే కొన్ని బాకీలు తీర్దామని అనుకున్నాను. డబ్బు వృధా చేయడానికి నీకెంత ధైర్యం? ధైర్యం ఏంటి? నా భర్త తెచ్చింది నాకు, నా పిల్లలకి, మధ్యలో అడగడానికి మీరెవరు? నేనెవరినా? మాటలు జాగ్రత్తగా రాని. మీరు కూడా మాటలు జాగ్రత్తగా రానివ్వండి. చూచితిరా, ఎవరు చెప్పింది? అందరూ ప్రేమతో ఉంటారని. ఎవరు ప్రేమగా ఉన్నా నేను అక్కడ ఉంటే ఇలాగే గందరగోళం చూడవలదు. నాకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఒకరినొకరు తిట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, నేను వాళ్ళలో కలిగించే కోపం. ఏమైంది వీళ్ళకి? అమ్మా శృతి, ఏమైంది మీకు? ఒరే, నీకు నేను కావాలా, నీ భార్య కావాలా? చూసుకోరా, నన్ను ముసలిది అందరా. ఓయ్, పోనీలే కదా అని ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నారేంటి? ఏమైంది మీకు? 2 రోజులు ఊర్లో లేకపోయేసరికి ఇలా గొడవ పడుతున్నారా? మనం వేరుగా ఉన్నామండి, వెళ్ళిపోదామండి. మీ ఆవిడ చెప్తుంది కదా, చెప్పింది చెయ్యి, ఇంట్లో వెళ్ళిపో, మీ అమ్మను వదిలేసి వెళ్ళిపో, వెళ్ళిపో వెళ్ళిపో. ఇంట్లో నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో, మీ అమ్మను వదిలేసి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? నీ మీద నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ బలవంతం చేసింది కాబట్టి, మా అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక నేను పెళ్లి చేసుకున్నాను. అలాగే ఆ అమ్మాయి చాలా మంచిదిరా, మంచి కుటుంబం రా అని నువ్వు చెప్పావు కదమ్మా, పెళ్లి చేసుకున్నాను. నువ్వేమో అత్తగారైనా అమ్మాయినా మీరే అని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం రా. దీనికి కారణం ముఖ్యం నువ్వే, నాకు తెలుసు. ఇది వరకు ఇద్దరు ఉన్నప్పుడు చక్కగా ఉండేది ఇల్లు, నువ్వు వచ్చినప్పటి నుండి ఇల్లు అలకూలంగా మారింది. నువ్వు సరిగ్గా ఉంటే ఉండు ఇంట్లో, లేకపోతే వెళ్ళిపో. నేను బయటికి వెళ్ళినప్పటి తర్వాత ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగనట్టుంది, అందుకే ఇలా గొడవ పడుతున్నారు. ముత్యం, నువ్వు రా, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, క్షమించండి. మేము ఇంకెప్పుడు గొడవ పడకుండా ఒకరితో ఒకరం ప్రేమ కలిగి ఉండేలా మాకు సహాయం చేయండి. ప్రభువా, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా మంచిగా ఉండేలా సహాయం చేయండి తండ్రి. తండ్రి, నా కుటుంబాన్ని అంతటినీ క్షమించండి. ఆమెన్. గురువా గురువా, ఆడ మా కాళ్ళు చేశాడు గురువా, ఆడ ప్రార్థన చేశాడు గురువా, ఆడ కుటుంబాన్ని ఏమి చేయగలడు గురువా. ఎన్ని గొడవలు పెట్టినా ఇలాగే చేస్తున్నాడు. అసలు వీణ్ణే లేకుండా చేస్తాను, వీణ్ణే లేకుండా చేస్తాను. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. సార్, రక్షించండి సార్, ఇప్పుడు నన్ను డబ్బు గురించి పొడి చేస్తానంటున్నాడు సార్. నువ్వేంట్రా, ముందు నిన్ను పొడి చేస్తా. తండ్రి, ఏసయ్యా. ఎరా, నువ్వేనా జనాన్ని కత్తితో పొడిచి డబ్బులు కొట్టేస్తుంది? కానిస్టేబుల్స్, వీని పక్కకి రాకండి. థ్యాంక్ యూ సార్. ఇంతకీ నీ పేరు? గిరిశం. ఓ మై గుడ్నెస్, నేను మీ ఇంటికి వస్తున్నాను. ఎందుకండి?
మీ మీద ఎంక్వైరీ వచ్చింది. నా మీద ఎంక్వైరీనా? మీరు గిరిశం కదా, మీకు మీ అమ్మగారు, భార్య, ఒక బిడ్డ కదా? అవునండి. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు కదా? ఇంతకీ ఈ ఎంక్వైరీ ఎందుకో చెప్పలేదు. అదేమీ లేదండి, మీకు నెల్లూరు ఇస్రోలో చీఫ్ సైంటిస్ట్గా జాబ్ వచ్చింది. వాళ్ళు ఎంక్వైరీకి పంపారు. అయినా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారండి? మా బ్రదర్ కూడా ఎగ్జామ్ రాశాడు కానీ సెలెక్ట్ అవ్వలేదు. ఏమీ లేదు సార్, నేను ఎప్పుడో 2011లో నా చదువు కంప్లీట్ చేశాను. రీసెంట్గా 2015 క్రిస్మస్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. మధ్యలో ప్రయత్నం చేశాను, సరిగ్గా చదువుకోలేదు. కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు దేవునికి ప్రార్థన చేశాను. ఏమనంటే, తండ్రి నీకు ఇష్టమైతే జాబ్ ఇవ్వండి, అంతే. దేవుడు నా ప్రార్థన విన్నాడు. మీకు ఇంకో విషయం చెబుతాను. చాలామంది దేవుడు నాకు ఏమీ చేయట్లేదని, అప్పులు పెరిగాయని, ఏం చేశాడని దేవుణ్ణి కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనను వదలకూడదు. ఎందుకంటే ఆకాశ పక్షులను పోషించే దేవుడు ఆయన మనల్ని పోషించడా? అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ఆయన్ను విడిచిపెట్టకూడదు. మీ బ్రదర్ని కూడా ఈ యేసయ్య మీద నమ్మకం ఉంచమనండి. చాలా సంతోషం అండి, ఈ క్రిస్మస్ వేళ మంచి విషయమే చెప్పారు. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ క్రిస్మస్. గిరిశోము, నీ యవ్వనంలో నిన్నేమీ చేయలేకపోయాను, నీ కుటుంబంలో ఏమీ చేయలేకపోయాను. మరలా నీ జీవితంలోకి వస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నాశనం చేస్తానురా, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను. ఎన్ని కష్టోపాయములు చేసినప్పటికీ దేవుని బిడ్డలమైన మనకు ఎటువంటి నష్టము గాని కష్టము గాని కలగకుండా మన కుటుంబాలకు దేవుడు తన దూతలను కావలి పెట్టి మనకు అవసరమైనప్పుడు మనం అడగక్కర లేకుండా దేవుడు అన్ని తానే మనకు ఇస్తాడు. దేవుడిచ్చే బహుమానం పొందడానికి గురి ఎద్దకే మనం పరిగెడదాం. ఆమేన్.